హాయ్ చిన్నారి పాపలందరూ రండి, కూర్చోండి. ఈరోజు కథ చెప్తాను, శ్రద్ధగా వినాలి మీ కథను. అదేం కథ అంటే, ఒక తోడేలు కోతి. కోతి తోడేలు రెండు స్నేహితులు ఉంటాయి. అడవిలో ఇక్కడ అక్కడ తిరుగుతూ మంచిగా చెట్ల మీద ఎక్కి పండ్లు కోసుకొని తినుకుంటూ కోతి, తోడేలు ఇంకా ఏవో పక్షులు అవి పట్టుకొని తినుకుంటూ అది తేనె ఆహారం అది తీసుకుంటూ స్నేహితులు కలిసి ఉంటారు బాగా. అట్లా కలిసి ఉండగా ఏమవుతుందంటే, తోడేలు రోజు సాయంత్రము పక్క ఊరికి వెళ్ళి రోజు ఒక మేకను తెచ్చుకొని దాన్ని చంపి తినేసేది. అదే కోతి శాకాహారి కనుక దాన్ని చూస్తూ కూర్చుండిపోయేది. అట్లా కొన్నాళ్ల పాటు రోజు తోడేలు ఇలా తేవడము తినడము కోతి చూస్తూ ఉండిపోయింది. ఉండి కొన్ని రోజులకు అడిగింది ఆ కోతి, ఏమిటంటే, నువ్వు రోజు ఒక మేకను తెచ్చుకొని తింటున్నావు కదా, నీకు ఎక్కడ దొరుకుతున్నవి ఆ కోతి మేకలు ఎక్కడ తెచ్చుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది. అయితే అప్పుడు తోడేలు చెప్తుంది, నువ్వు నా వెంట రా ఒకసారి, నేను ఎక్కడ తెచ్చుకుంటున్నానో మేకలను నువ్వు చూతూ కానీ అని అంటది. అంటే సరే వస్తా అని చెప్పి ఓనాడు సాయంత్రము కోతి తోడేలు రెండు కలిసి అడవికి వెళ్తాయి. పక్క ఊరిలో ఉన్న అడవికి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఆ ఊరి వాళ్ళు ఏం చేస్తారంటే, రోజు ఒక మేక పోతుంది కదా, ఇప్పటి నుంచి దాన్ని కావలు కాసి ఎలాగైనా దాన్ని దొరికించుకోవాలి. మనుషులు పట్టుకపోతుండ్రా, లేకపోతే నక్కలా తోడేలా సింహం లాంటిది ఏమన్నా వస్తున్నదా, దాన్ని కావలు కాసి దొరికించుకోవాలని చెప్పి వాళ్ళు రోజు ఒక మాటు చేసుకొని చాటుగా కూర్చొని గొర్రెల మందల దగ్గర కావలుందురు వాళ్ళు, ఊరి గ్రామస్తులంతా. ఉండేసరికి రోజులాగానే ఈ తోడేలు కోతిని తీసుకొని వెళ్ళింది. అయితే ఇలా ఊరి వాళ్ళు కావలు కాస్తారు, దొరికించుకుంటారు అని చెప్పి తోడేలకు తెలియక ఏం చేస్తుందంటే, కోతిని ఎంట పెట్టుకొని రోజు మామూలుగా పోయినట్టుగానే కోతి తోడేలు రెండు ఆ మేకల మంద దగ్గరికి వెళ్తుంది. మేకల మందరికి వెళ్ళి ఒక మేకను పట్టుకుందామని ఈ తోడేలు ప్రయత్నం చేస్తుండగానే ఆ గొర్రెల కాపలు వచ్చి దబ్బున కర్రలు తీసుకొని తోడేలును కోతిని రెండింటిని బాధేస్తారు. అయితే కోతి పారిపోదామని చూస్తే దాన్ని బిగ్గర పట్టుకుంటారు. తోడేళ్ళనేమో ఒక తాడు పెట్టి చెట్టుకు కట్టేస్తారు, కోతిని ఒక తాడు పెట్టి చెట్టుకు కట్టేసి బాగా కొడతారు. కొట్టిన తర్వాత ఇక కోతి తాడు కొరికేసుకొని అటో ఇటో చేసి మెల్లగా తప్పించుకొని అవతల పడుతుంది. ముందున్న అడవికి వెళ్ళిపోతుంది కోతి. తోడేలు మాత్రం అక్కడే ఉంటుంది. దాన్ని బాగా చితకబాస్తారు ఆ గొర్రెల కాపలంతా కూడి. ఇన్ని రోజులకు దొరికింది, మా మేకలను చాలా తినేసింది కదా దీన్ని అని చెప్పి కోపంతో బాగా కొట్టేస్తారు దాన్ని. ఈ కథలో నీతి ఏమిటంటే, కోతి ఏమో సాత్విక ఆహారం తింటుంది, తోడేలేమో మాంసాహారాలు తింటుంది. అయితే వాటికి నిజానికి రెండిటికి కలవదు. కానీ కోతి మంచిది కనుక, మంచిది పోయి తోడేలు చెడ్డది కనుక దాని స్నేహం చేసినందుకు కోతికి కూడా దాంతోపాటు దెబ్బలు తప్పలేదన్నట్టు. అంటే స్నేహితం చేస్తే మంచివారితోటే స్నేహితం చేయాలి, చెడ్డవారి స్నేహితం చేయకూడదు అని నీతి.